అందరికీ నమస్కారం అండి. హైదరాబాద్‌లో బీటెక్ సీట్ల అమ్మకాలు జోరందుకుంది. సో, మార్కెట్ సిట్యుయేషన్ ఏముంది? ప్రెజెంట్ ఈ రోజుకున్నటువంటి సిట్యుయేషన్ ఏంది? పేరెంట్స్ ఎక్కడ కాన్సంట్రేట్ అయ్యున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? ఏ కాలేజీల్లో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి? ఏ ఏరియాలో కొంచెం డల్‌గా ఉందనేది మనం ఒక విషయాన్ని మనం ఏరియాల వారీగా చూద్దాం. ప్రెజెంట్ బాగా ఎక్కువ కాన్సంట్రేటెడ్‌గా బాగా మంది ఫుల్లుగా కనిపించేటువంటిది కాలేజీలొచ్చేసి కేఎంఐటీ చుట్టూ తిరుగుతున్నారు. రోజు 1000, 2000 మంది వచ్చిపోతున్నారు. ఆ కాలేజీ గురించి సెపరేట్ వీడియో చేసినట్టు చెప్తాను. ప్రెజెంట్ అయితే వాళ్ళ యొక్క 3, 4 కాలేజెస్ ఉన్నాయి. కేఎంఐటీ, ఎన్‌జీఐటీ, కేఎంసీఈ, కేఎంఈసీ అని చెప్పేసి మొత్తం ఒక 4 కాలేజెస్ ఉన్నాయి. ఈ 4 కాలేజీల్లో ఫస్ట్ దాంట్లో అయితే 15,00,000 డొనేషన్ ఉంది. సెకండ్ దాంట్లో అయితే 8,00,000 ఉంది. మూడో దాంట్లో అయితే 6,500,000 ఉంది. లాస్ట్ దాంట్లో అయితే ఒక 3,00,000 డొనేషన్ ఉంది. సో, దానికి సెపరేట్ వీడియో చేసినట్టు చెప్తాం. మార్కెట్ అయితే మేజర్‌గా వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. దానికి కారణాలు మనం నెక్స్ట్ వీడియోలో విశ్లేషిద్దాం. నెక్స్ట్ బాగా తిరుగుతున్నటువంటి ఏరియా గోకరాజ్ చుట్టూ తిరిగిపోతున్నారు. గోకరాజ్ చుట్టూ పేరెంట్ ప్రదర్శనలు చేస్తున్నారు. ఆయనేమో ఒక 60-70% సీట్లు మంచిగా అమ్మి కడుపులో కూడా చల్లగా ఉండ మంచిగా కూర్చున్నాడు. ప్రజెంట్ వచ్చిన వాళ్ళని తిప్పుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా బీవీఆర్ఐటీ ఉమెన్స్ చుట్టూ మార్కెట్ బాగా తిరుగుతుంది. నెక్స్ట్ బాగా పేరెంట్స్ బాగా తిరణాల్లాగా తిరిగేటువంటి మరో కాలేజ్ వచ్చేసి సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం. దీని తర్వాత అనురాగ్ యూనివర్సిటీ 2,85,000కి వితౌట్ డొనేషన్ ఆయన సమ్మగా సీట్లు ఇచ్చేస్తున్నాడు. హ్యాపీ పేరెంట్ కల్లా సీట్ దొరుకుతుంది. 2,85,000 అంటే 11,00,000 రూపాయలు. అనురాగ్ యూనివర్సిటీ ఎలాగో సిబిఎస్ఆర్ కాలేజీకి మంచి పేరుంది. ఉన్నోటిల్లో పర్వాలేదు. పెద్ద నెగెటివ్స్ ఏం లేవు. ఏదో చేస్తున్నారు బానే ఉంది. ఇకపోతే మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇది ఇక ఫిష్ మార్కెట్ లెక్క జనాలు ఈడ కూడా ఫుల్‌గానే ఉన్నారు. బానే ఉన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ రూ. 2,00,000 10,000 ఎంతో తీసుకుంటున్నాడు ఆయన. ఆ 2,10,000కి ఇక 70% అబోవ్ ఉంటే ఎవరినైనా తీసేసుకుంటున్నారు కాబట్టి మార్కెట్ ఈడ కూడా జోరుగానే సాగుతుంది. ఇకపోతే కొంపల్లిపేటలో ఐఆర్ఈ కాలేజ్, సిఎంఆర్ కాలేజ్, ఎంఆర్ఈసీ కాలేజ్, ఎంఎల్ఆర్ఐటీ కాలేజ్ ఈ 4 మెయిన్ కాలేజెస్ అనుకున్నట్లయితే ఈ 4 కాలేజీల్లో కూడా కాలేజీకి ఒక 100 సీట్లు అమ్మినారు మంచిగానే. ఇక మిగిలిన చిన్న కాలేజీలు తలా 20, 30 సీట్లు, 50 సీట్లు. కొంపల్లిపేటలో వరకు ఇప్పటి వరకు ఒక 1,500 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు అమ్ముడుపోయినాయి ఇప్పటి వరకు. ఇందులో ఐఆర్ఈ ఒక 150 సీట్ల వరకు అమ్మినారు. సిఎంఆర్ ఒక 100 సీట్లు. సిఎంఆర్ గ్రూప్ మొత్తం మీద తీసుకుంటే ఒక 200-250 సీట్స్ అమ్ముడుపోయి ఉంటాయి. 300 వరకు పోయినాయండి ఓవరాల్‌గా. 300 సీట్స్ సిఎంఆర్‌లో. ఎంఎల్ఆర్‌లో ఒక 200 సీట్ల వరకు పోయినాయి. ఎంఎల్ఆర్ 2 క్యాంపస్‌లు కలిపి. అదేవిధంగా మల్లారెడ్డి గ్రూప్‌లో ఒక 400 వరకు సీట్స్ అమ్ముడుపోయినాయి. మల్లారెడ్డి యూనివర్సిటీలో దగ్గర ఒక 1000 సీట్ల పైనే ఉన్నట్టున్నాడు ఈయన బానే. సో, ఈ కొంపల్లి బెల్ట్ వరకు ఒక 3,000 సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్ ఇప్పటి వరకు సేల్ అయినట్టు అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్‌గా మనకి 20 అటానమస్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి 25,000 సీట్లు. 25,000లో 30% అంటే 7,500 సీట్లు. 7,500 సీట్లకు గాను 3,000 సీట్లు ఇక్కడ సేల్ అయిపోయినాయి. అంటే 1/3 సేల్స్ అనేది కంప్లీట్ అయింది. పేరెంట్స్ ఊరినే గాబరా పడొద్దు. 1/3 సేల్స్ అయింది. ఇంకా 70% సీట్లు అమ్మవలసి ఉంది. గోకరాజు, బీవీఆర్ఐటీ ఉమెన్స్ మాత్రం అప్రాక్సిమేట్‌గా వాళ్ళు 70% సీట్లు ఖతం పట్టించేసారు. సివిఆర్ కూడా ఇంచుమించు ఇదే స్టేటస్‌లో ఉంది. వీళ్ళు నలుగురు జర జోరుగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. ఇంకా పెద్ద కాలేజీలంటే అది మనకు అర్థమయ్యే పంచాయతీ కాదు. ఇప్పుడు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి గాని, నారాయణమ్మ గాని, లేకపోతే సిబిఐటీ గాని, వాసవి వాళ్ళైతే అసలు ఇవ్వనే ఇవ్వరు. వాళ్ళ స్టేటస్ ఏందో తెలియదు. ఎంజీఐటీ ఇంతవరకు మార్కెట్ ఓపెన్ కాలేదు. ఎంవీఎస్ఆర్ వాళ్ళు మొన్నే ఒక 2 డేస్ బ్యాక్ ఓపెన్ చేశారు. శ్రీనిధి అంటే అది రొటీన్ మార్కెట్ నడుస్తూనే ఉంది. గట్కేసర్ ఏరియా స్లోగా ఉంది. హైయెస్ట్ సీట్ గట్కేసర్లో ఉన్నటువంటి క్యాచ్మెంట్ మొత్తాన్ని లాక్కొని అనురాగ్ యూనివర్సిటీ వేసేసుకుంటుంది. కాబట్టి ఆ ఒక్కదిక్కడే మార్కెట్ కనిపిస్తుంది. దాని తర్వాత కొద్దిగా శ్రీనిధిలో ఫ్లోటింగ్ ఉంది. మొయినాబాద్ ఏరియాకి సంబంధించి విజేఐటీ లిటిల్ బిట్ ఫ్లోటింగ్ ఉంది. జేబీఐటీ, జేబీఆర్ఈసీ గ్రూప్ అయితే ఇంతవరకు 5-10 అడ్మిషన్లు కూడా కాలేదు. కేజీ రెడ్డి అయితే ఒక 5-10 అడ్మిషన్లతో వాళ్ళు కూడా మార్కెట్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం బెల్ట్లో ఆటోమేటిక్గా రారాజు సివిఆర్ఏ మొత్తం మూటలన్నీ ఆయన దగ్గరికే వెళ్ళిపోయినాయి. ఆయన ఈ సంవత్సరం ఒక 18 లక్షలు అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నారని వింటున్నాను. వాడు 18 లక్షలు అమ్మినా అమ్ముతాడు మహానుభావుడు. ఎందుకంటే ఆ క్రేజ్ అట్టుంది ఆడ డిమాండ్ ఆడ. ఎందుకంటే గురునానక్ కొంచెం అన్న బెటర్ ఇన్స్టిట్యూషన్ ఉండే వాళ్ళకి కూడా లాజిక్ ఉండే పాపం ఆ యూనివర్సిటీ దెబ్బతోటి వాళ్ళు ఆగమైపోయారు. అటు రోజు ధర్నాలు పంచాయతీలతోటి వాళ్ళు ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. ఆ యూనివర్సిటీ స్టేటస్ తేలితే తప్ప గురునానక్ భవిష్యత్తు తేలేటువంటి అవకాశం లేదు. ఇంకా అంత పెద్ద ఏరియాకి కాంపిటీషన్ లేకుండా పోయింది. అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ ఏరియా తీసుకున్నప్పుడు మనకి విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు కొద్దిగా కదులుతున్నాయి, నడుస్తున్నాయి. సో మిగిలింది ఇక్కడైతే అన్ని సింగిల్ డిజిట్ లో అడ్మిషన్స్ అయినాయి. 1 to 10 అడ్మిషన్స్ వరకు
కంప్లీట్ చేసుకున్నారండి. సో ఇది ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ముఖ చిత్రం. మొత్తం ఒక 10,000 మంది పేరెంట్స్ మార్కెట్లో ఈ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనుకోండి, లేకపోతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 10,000 మంది పేరెంట్స్ తిరిగినారు. ఇందులో నేను చెప్పాను కదా, అందులో మేజర్గా కన్క్లూడ్ అయింది మనకి మేడ్చల్ ఏరియాలో ఒక 3,000 సీట్ల వరకు, 2,500 వరకు, 3,000 సీట్ల వరకు అయినాయి. గోకరాజు, బీవీఆర్ఐటి, సివిఆర్, బీవీఆర్ఐటి ఉమెన్స్, ఈ 4 కాలేజీల మీద కొంచెం ఒక 1,000-1,500 సీట్ల వరకు వీళ్ళు అమ్మగలిగారు. ఒక 4,500 మిగిలిన మొత్తం మిగిలిన హైదరాబాద్లో అన్ని కాలేజీలు కలుపుకొని ఇంకొక 1,000 సీట్లు. సో 3,000, ఒక 1,500, 4,500, ఇంకొక 1,000 సీట్లు, 1,500 సీట్లు మిగిలిన అన్ని కాలేజీల్లో. అంటే 6,000 సీట్ల వరకు ప్రజెంట్ సేల్స్ అనేది జరిగింది. వీళ్ళు కాకుండా కేఎల్ యూనివర్సిటీ, గీతము వీళ్ళు ఒక 1,500 సీట్ల వరకు అమ్మారు. 7,500 సీట్లు ఇప్పటికి మేనేజ్మెంట్ అయ్యాయి. మనకి జనరల్గా ఎన్ని మేనేజ్మెంట్ సీట్లు అవుతాయంటే 30,000 సీట్లు అమ్ముడుపోతాయి ఓవరాల్గా. 7,500 అంటే 1/3 మార్కెట్ అనేది ఇప్పటికి జరిగింది. సో ఇంకా 70% మార్కెట్ ఇంకా జరగవలసింది. ఊరికనే ప్యానిక్ అవ్వద్దు. లాస్ట్ మూమెంట్ వరకు సీట్స్ ఉంటాయి. ఇంకొక విషయం పేరెంట్స్ అందరూ గుర్తించుకోవాల్సింది, ఇప్పుడు ఉదాహరణ గోకరాజు తీసుకున్నాం అనుకోండి. గోకరాజులో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ రేట్ 14 లక్షలు. ఆల్రెడీ ఇప్పుడు 15 చెప్తున్నాడు ఆయన. అంటే శృతి మించి బడ్జెట్ దాటిపోయింది. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు ఎంసెట్ రిజల్ట్ వచ్చేదాకా ఇంకా రేట్ ఏమీ పెరగదు. పెరగాల్సిన కాడికి పెంచి కూర్చున్నారు. ఈ 3 కాలేజీల్లో కొంచెం ఫ్లక్చువేషన్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ కన్నా వీళ్ళు చాలా పేరెంట్స్ ఈగర్గా ఉన్నారు. మరి ఆంధ్ర పేరెంట్స్ కొంత ఫ్లోటింగ్ ఉంది. దేనికి గోకరాజుకి కానీ, బీవీఆర్ఐటికి కానీ, సివిఆర్ కూడా కొంత లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లోటింగ్ ఉంది. అందువల్ల ఈ 3 కాలేజీలు ఫ్లక్చువేటింగ్ రేట్స్గా నడుస్తున్నాయి. మిగిలిన మార్కెట్ అంతా యాజ్ యూజువల్గా ఉంది, నార్మల్గా ఉంది. ఎక్కడ హడావిడి లేదు, ఎక్కడ ఏ పరిస్థితి కూడా ఇబ్బంది లేదు. నిన్న అందినటువంటి సమాచారం మేరకు నాకేంటంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి గురునానక్ యూనివర్సిటీ అండ్ శ్రీనిధి యూనివర్సిటీ దెబ్బైపోయినట్టే అని చెప్పేసి ఒక సమాచారం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్ అనురాగ్ యూనివర్సిటీ కాసుల వర్షం మంచిగానే జరుగుతుంది. ఇలా బిజినెస్ అయితే బాగుంటుంది. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అండ్ కావేరీ యూనివర్సిటీ అండ్ అమిటీ యూనివర్సిటీకి సంబంధించి అయితే మోస్ట్లీ ఈ 1 వీక్ 10 డేస్ లోపల అప్రూవల్స్ కూడా వస్తాయి. కాబట్టి పేరెంట్స్ దానికోసం వెయిట్ చేయొచ్చు. చైతన్య యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు కానీ వాళ్ళకి సంబంధించి పేరెంట్ మూవ్మెంట్ ఏం లేదు. ఏదో క్యాంపెయినింగ్ అయితే నడుస్తుంది. వాళ్ళు కూడా ఒక 10-20 నుంచి అడ్మిషన్స్ అయినట్టుగా కొంత సమాచారం ఉంది. ఇది ఓవరాల్గా బ్రీఫ్ మార్కెట్ అండి. మనం ఇండివిజువల్ కాలేజెస్ వారీగా అంటే, ఎందుకంటే పేరెంట్స్ సీట్లు అయిపోయినాయేమో కంగారు పడుతూ ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పింది ఇప్పుడు చెప్పినటువంటి అన్ని స్టేటస్లు కూడా అటానమస్ కాలేజీలకు సంబంధించి. జేఎన్టీ కాలేజీలో చాలా కాలేజీలు బోనియే కాలేదు, ఇంకా బోనియే కాలేదు. అక్కడక్కడ కొన్ని కాలేజీలు ఇప్పుడు నేను చెప్పాను ఉమెన్స్లో కొన్ని ఇప్పుడు బీవీఆర్ఐటి అటానమస్ కాకపోయినా వాళ్ళకి క్రేజ్ ఉంది. లీలావతి గోకరాజు కూడా అదే పరిస్థితి. మల్లారెడ్డి ఉమెన్స్ సెకండ్ క్యాంపస్ కూడా కొన్ని సీట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఉమెన్స్ ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ దాంట్లో వచ్చి కడుతున్నారు. ఇక నరసింహారెడ్డి, సెయింట్ పీటర్స్, సెయింట్ మార్టిన్స్, స్టాన్లీ, మెథడిస్ట్, ఇటుపక్క లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీ, లేకపోతే విజేట్, వీళ్ళందరూ కూడా నార్మల్గానే 5-10 సీట్లు అమ్మారు. నార్మల్గా ఉన్న సిచ్యువేషన్. ఒక్కొక్క కాలేజీకి ఆల్మోస్ట్ 1000 సీట్లు ఉన్నాయి. 1000 సీట్లు అంటే 300 మేనేజ్మెంట్ సీట్లు అమ్మాలి ఒక్కోరు. అంత ఈజీ ఏం కాదు. మార్కెట్ స్లోగా నడుస్తుంది. జనాలు అయితే ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా 3rd ఫేజ్ తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత పేరెంట్స్ కౌన్సిలింగ్ అన్ని చూసుకొని వస్తున్నారు తప్ప మీరు హడావిడి అయిపోయిందని, సీట్ అయిపోయిందని చెప్పేసి కంగారు పడేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ప్లెజెంట్గా రండి. ఒక 4 కాలేజీలు చూసుకోండి. మీకు నచ్చిన కాలేజెస్ కంపల్సరీగా మనం తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను ఇందాక వీడియోలో కూడా చెప్పిన, ఎవరైతే ఇప్పుడు అటానమస్ కాలేజీల మార్కెట్ నడుస్తుంది కాబట్టి మీరు ప్రశ్నించండి. వాళ్ళు పోగానే చెప్పేది ఏంటంటే, చాలామంది పేరెంట్స్ చాలా అయోమయంగా, అమాయకంగా అడుగుతున్నారు. సార్ పలానా ఎక్స్ అనేటువంటి కాలేజీలో 40 లక్షల ప్యాకేజ్ ఉన్న కాలేజీలు ఉన్నాయి చూపించండి అని చెప్పేసి. ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇంక్లూడింగ్ టాప్ 5 కాలేజెస్, టాప్ 10 కాలేజెస్ 40 lakhs వచ్చినటువంటి ఒక పిల్లోడి చేత ఒక వీడియో షూట్ చేపించి, కాలేజీ నా కోసం ఈ ప్రోగ్రామ్స్ చేసింది, నా కోసం ఇంత ఇన్వెస్ట్ చేసింది, నా కోసం ఈ ప్రోగ్రామ్స్ చేయించింది, నా కోసం ఈ సర్టిఫికేషన్స్ చేయించింది, అందువల్ల నాకు ప్లేస్మెంట్ వచ్చిందని చెప్పుకునే ధైర్యం కూడా లేదు ఒకరికి కూడా. ఎందుకంటే స్టూడెంట్ ఇండివిజువల్ క్యాపబిలిటీ మీద వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ తప్ప ఇక్కడ కాలేజ్ చేసింది ఏంటంటే ఓన్లీ ప్లాట్ఫామ్ మాత్రమే క్రియేట్ చేశారు. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే కాలేజీలు తీసుకొచ్చి ప్లేస్మెంట్స్ ఇప్పించినాయి అనుకుంటారు. ఆ పిల్లవాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ అనేటువంటి స్టూడెంట్కి 40 లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద, అంటే ఎక్స్ట్రా ట్రైనింగ్స్ మీద, ఎక్స్ట్రా కోచింగ్ మీద వాళ్ళు నిరంతరం వాళ్ళు కూడా మానిటర్ చేసి
వాళ్ళ కంట్రిబ్యూషన్తో ఇది వస్తుంది తప్ప కాలేజీలో 40 లక్షలు ఇచ్చేటువంటి ప్యాకేజ్కి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీ మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో పూర్తిగా లేదు. అందులో కొంత భాగాన్ని లిటిల్ బిట్ కవర్ చేస్తున్నటువంటి కాలేజెస్ వచ్చేసి కేఎంఐటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దానికి కారణం ఏంటంటే కనీసం నీల్ గోగ్టే అనేటువంటి ఆయన కూడా నాలాగా ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేశాడు. ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచి 1985లో డిగ్రీ కంప్లీట్ చేసి ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఆయనే సెల్ఫ్ ట్రైనర్ కాబట్టి ఫినిషింగ్ స్కూల్ ఏదైతే ఉందో తనే పోయి పిల్లలకి చెప్పుకొని ప్లేస్మెంట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ కొంత మెరుగైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తప్ప మిగిలింది ఇక్కడ ఆ యొక్క కృషి అనేది ఏమాత్రం లేదు. నేను ఇంకొక ఎవరన్నా వెబ్సైట్లో పెడతారేమో చాలా మంది నిజాయితీ పరులు అంటే 175 మంది ఉంటే 170 మంది అవినీతి పరులు కాదు, 170 మంది సంపాదించాలనే దృక్పథంతో వచ్చిన వాళ్ళు కాదు. 5% 10% నిజాయితీ పరులు కూడా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళైనా సరే మీరు ఒక 5 లక్షలు 10 లక్షలు డొనేషన్ తీసుకుంటున్నారు కదా, ఎంత ఒక స్టూడెంట్ మీద ఖర్చు పెడుతున్నారు? ఈ బ్రేకప్ చెప్పే దమ్ము ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు. ఎందుకు ఇంత దాగుడు మూతలతనం ఏందండి మీది? పెట్టొచ్చు కదా. ఇప్పుడు మేము ప్లేస్మెంట్ కోసం ఇదిగో 5,000 ఖర్చు పెడుతున్నాము. మెజారిటీ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్ సిఆర్ ట్రైనింగ్ కోసం 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాయి మెజారిటీ. ప్లస్ హెచ్ఆర్ వాళ్ళకి ఒక 20,000 రూపాయలు ప్లేస్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఇస్తున్నాయి. సో ఈ రెండే సెటప్స్. ఇంకొక వాదన నేను మొన్న ఎక్కడో విన్నాను. ఈ క్వశ్చన్ నేను ఒక చైర్మన్ గారిని అడిగితే ఆయన ఏమన్నా అంటే విపరీతంగా రేట్లు విరిగిపోయినాయి కదా మేడం, మేము యాక్చువల్గా క్వాలిటీ ఇవ్వడానికి ఉన్నటువంటి ఫీజుల్లో సాధ్యం కావట్లేదు. వాళ్ళ వాదనకి నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడో 2007లో 8లో ఫ్యాకల్టీగా చేసినప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 35,000 శాలరీ ఉండేది. అప్పుడు కాలేజీల ఫీజులు 22,000 ఉన్నాయండి. ఇప్పుడు అన్ని కాలేజీలు ₹1,00,000 అయినాయి కదా. అంటే దగ్గర 6 రెట్లు పెరిగినాయి, 5 రెట్లు ఫీజులు పెరిగినాయి. సో 35,000 ఉన్నటువంటి ప్రొఫెసర్ శాలరీ ఎంత కావాలా? 1,75,000 కావాలా? మీరు అదే 70,000 ఇస్తున్నారు కదా, మీకు ఇంతకన్నా మిగిలేది ఏముంది? ఆ ప్లేస్మెంట్స్ మీద ఖర్చు పెడితే, ట్రైనింగ్ మీద కానీ ఖర్చు పెడితే కొంచెం క్వాలిటీ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉండేది కదా. అందరూ చేయాలని లేదు, అందరూ చేయగలరని కూడా కాదు. అట్లీస్ట్ కొంతమంది అన్నా చేస్తే దానివల్ల మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద ప్రజెంట్ సినారియో ఆఫ్ అడ్మిషన్స్, డొనేషన్స్, స్టాటిస్టిక్స్ ప్రజెంట్ ఇది. ఇంకొక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే 52,000 మంది పిల్లలు ఎవరైతే ఆంధ్ర పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ కోసం రాశారు. నేను రోజు ఒక 200-300 కాల్స్ 400 కాల్స్ వరకు నేను మాట్లాడుతూ ఉంటాను. సో నాకు అనాలిసిస్ అర్థమైంది ఏంటంటే వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ ఫర్ ఓన్లీ 5-6 కాలేజెస్. 5-6 కాలేజెస్ అంటే మోస్ట్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, బీవీఆర్ఐటి, భోగరాజు. టాప్ 10 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో సివిఆర్, కేఎంఐటి, శ్రీనిధి, ఎంవీఎస్ఆర్, వర్ధమాన్, కొన్ని మల్లారెడ్డిలో ఉన్నటువంటి ఒక మల్లారెడ్డి గ్రూప్లో ఉన్నటువంటి ఎంఆర్ఈసీ అనుకోండి, సిఎంఆర్కే, ఇట్లా మొత్తం ఒక 10-12 కాలేజెస్లో వాళ్ళు 15% కోటా కోసం ప్రయత్నం చేయడానికి వచ్చారు. డొనేషన్ కట్టేవాళ్ళు ఎవరు లేరాడ. కొద్దిమంది, చాలా కొద్దిమంది అంటే కొద్దిమంది. ఈ 15% అంటే ఎంత ఉంటారు? మొత్తం ఈ 15 కాలేజీలో కలుపుకుంటే కూడా 150 సీట్లు వేసుకుందాం కాలేజీకి. 150 సీట్లు 1,500 మంది చేస్తారు. ఇంకో 1,500 మంది మేనేజ్మెంట్లో చేరినారు అనుకుందాం. మొత్తం 3,000 మంది ఆంధ్ర పిల్లలు ఇక్కడికి వచ్చేది. మిగిలిన 43,000 44,000 మంది పిల్లలు వాళ్ళు పోయి ఆంధ్రాలో వాళ్ళకు ఉన్నటువంటి కాలేజెస్లో సెటిల్ డౌన్ అవుతారు. కాబట్టి అందువల్ల మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా ఈసారి చాలా తేడాగా వచ్చింది. పేరెంట్స్ గమనించాలి. ఆంధ్ర పిల్లలు అయితే అంతకన్నా ఎక్కువ ఫ్లోటింగ్గా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఏం లేవు. నార్మల్గానే ఉంటుంది మార్కెట్. సేమ్ సిచ్యువేషన్, డోంట్ వరీ. నేను సింపుల్ లెక్క చెప్తున్నాను. 1,50,000 మంది క్వాలిఫై అవుతారు. లాస్ట్ టైం వచ్చేసి 1,20,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. 30,000 మంది ఎక్స్ట్రా రాసేసారని చెప్పేసి పేరెంట్స్ యొక్క ఫ్లోటింగ్ విపరీతంగా ఉంది. అసలు యాక్చువల్గా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ మార్కెట్ చాలా జోరుగా, హుషారుగా, గోకరాజు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా, లేకపోతే సివిఆర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ ఫ్లోటింగ్ ఉంది. కారణం ఏం లేదు, కట్ ఆఫ్ ర్యాంక్స్లో తేడా కనిపించేస్తుంది. ఎట్లా అంటే ఆంధ్ర పిల్లలు ఎక్కువ రాయటం వల్ల సపోజ్ ఒక 79 మార్కులు వచ్చినాయి అనుకుందాం, వాళ్ళకి 10,000 లోపు ర్యాంక్ రావాలన్నట్లయితే, లేకపోతే ఒక 7,000 లోపు ర్యాంక్ రావాలన్నట్లయితే వాళ్ళకి 2-3,000 ర్యాంక్ పెరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళు వచ్చి మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళు చేరరు కానీ మధ్యలో ఉన్నారు కాబట్టి అలా పెరిగిపోయింది. కానీ లాస్ట్గా మనకు అడ్మిషన్ అయ్యేటప్పటికి వాళ్ళ పాటికి వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి సహజంగా మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఏమి ఎగ్జాజరేషన్ ఏమీ ఉండదు, నార్మల్ సిచ్యువేషన్ ఉంటుంది. స్లైట్లీ అంటే స్లైట్లీ అనేది ఆల్రెడీ వీళ్ళు మార్చేశారు కదా. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రేట్లు పెట్టుకున్నారు. ఇక ఇంతకు మించి పెరిగే అవకాశం కూడా ఏం లేదు. వాళ్ళకి యాక్చువల్గా ఇంకా కొన్ని కాలేజీలు ఎందుకు మేనేజ్మెంట్ సీట్స్ నాకున్నాయంటే జేఎన్టీ అప్రూవల్ సంబంధించి ఏఐసిటీలో వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఆ ఇంటేక్స్ జేఎన్టీ వాళ్ళు అప్రూవల్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి కొంతమంది వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. చివరి వరకు
సీట్స్ ఉండే అవకాశం ఉంది. జనరల్ సిఎస్సి క్రేజ్ విపరీతంగా పెరిగింది. అదేంటో మనకు కూడా తెలియట్లేదు. జనరల్గా పేరెంట్స్ ఏఐఎంఎల్ అనేది బెస్ట్ బ్రాంచ్ అండి. ఈ అన్ని కోర్సులు కూడా 90% సిలబస్ సేము. అదేవిధంగా మీరు కంపెనీస్ ఇంటర్వ్యూస్ పిలిచేటప్పుడు సిఎస్సి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అందరిని పిలుస్తారు తప్ప సిఎస్సిని సపరేట్గా, ఏఎంఎల్ సపరేట్గా, డేటా సైన్స్ సపరేట్గా ఏం పిలవరు. మోరోవర్ అందరికీ కామన్గా వచ్చే ప్లేస్మెంట్ ఏంది? హైదరాబాద్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో యావరేజ్ ప్లేస్మెంట్ వాల్యూ 4 లక్షలు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో 7 lakhs 6 lakhs వరకు యావరేజ్ ఉంది, 8 lakhs వరకు యావరేజ్ ఉంది. ఇది ఎక్సెప్షనల్ కేసెస్. బట్ జనరల్ సినారియాలో 4 lakhs. సిఎస్సి ఫ్యామిలీ ఉందా లేదా, ఆ సిఆర్టీ ట్రైనింగ్ ప్రాపర్గా తీసుకున్నారా లేదా, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చినాయా లేదా, ఇంతే. మీరు ఈ ఫండమెంటల్స్ కానీ ఫాలో చేసినట్లయితే ఆబ్వియస్గా మీకు ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. టూ మచ్గా ఎక్కువ థింక్ చేసి ఇబ్బంది పడకుండా, టెన్షన్ పడకుండా, సో అవైలబిలిటీ ఉన్నటువంటి కాలేజెస్ తీసుకొని మీరు ట్రైనింగ్స్ మీద, అదేవిధంగా సర్టిఫికేషన్స్ మీద కానీ డబ్బులు కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు రెట్టించినటువంటి పరిస్థితుల్లో మీకు ఆ యొక్క రిటర్న్స్ వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మనం ప్లేస్మెంట్ సిరీస్ అనేది మస్ట్ చెప్తాం. మనం కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.